హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. సిండికేట్ బ్యాంక్ నందు 129 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ పోస్ట్ అన్నిటికీ కూడా మనకు ఎక్కువ మొత్తంలో పే స్కేల్ అయితే ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ అనేది చేయండి. ఈ పోస్ట్ అన్నిటికీ కూడా నిర్వహించే మనకు ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ కూడా దాదాపు ఒకే తరహాలో ఉండడం వల్ల అన్ని పోస్టులకు కూడా మనం అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి 29/3/2019 మనకు దరఖాస్తు అయితే ప్రారంభమయ్యాయి అని చెప్తున్నారు. 18/4/2019 అనేది దరఖాస్తుకి లాస్ట్ డేట్ అనమాట. ఓకే, సో వీలైన త్వరగా మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంకా నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళినట్లయితే సీనియర్ మేనేజర్ సంబంధించి MMGS 3 స్కేల్ అనేది వస్తుందంట. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేనేజర్ సంబంధించి రిస్క్ మేనేజ్మెంట్లో MMGS 2 స్కేల్ వస్తుంది. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ స్కేల్ అనేది మనకు MMGS 3 అని MMGS 2 అని చెప్పి ఉంది కదా, సో దానికి సంబంధించి తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, సో మేనేజర్కి సంబంధించి లాలో మనకు MMGS 2 స్కేల్ అయితే వస్తుంది. 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేనేజర్ సంబంధించి IS ఆడిట్కి సంబంధించి MMGS 2 అయితే ఉంది పే స్కేల్ అనేది. సో వేకెన్సీ మనకు 3 అయితే ఉంది. సెక్యూరిటీ ఆఫీసర్ సంబంధించి మనకు 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, కేటగిరీ వారిదిగా మనకు ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. పూర్తి ఇన్ఫర్మేషన్ SC కానీ ST కానీ EWS OBC సంబంధించి జనరల్లో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు బాగా హార్డ్ వర్క్ అనేది చేయండి. ఓకే, సో అన్ని కేటగిరీ సంబంధించి మనకు వేకెన్సీస్ అయితే లభిస్తున్నాయి. ఓకే, సో MMGS 3 అనేది మనకు సీనియర్ మేనేజర్ సంబంధించి మిగతా అన్ని వేకెన్సీస్ కూడా MMGS 2 స్కేల్ అయితే ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ మీరు చూడండి, మనకు MMGS 2 స్కేల్కి పే స్కేల్ అనేది మనకు పర్ మంత్గా 31,705 అన్నారు. 45,950 అంటున్నారు. కానీ యాన్యువల్ ఇన్కమ్ మాత్రం 9,75,000 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, సో 9,75,000 అప్రాక్సిమేట్లీగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. పే స్కేల్ అనేది ఇక్కడ మనకు 31,000 అని ఇచ్చినా సరే చాలా ఎక్కువ మొత్తంలో మనకు లభించడం అయితే జరుగుతుంది. MMGS 3కి సంబంధించి 42,020 రూపీస్ అని 51,490 అని చెప్పి మినిమం మ్యాక్సిమం అయితే ఇచ్చారు. పర్ ఇయర్ మనం చూసినట్లయితే 12,28,000 అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది అనమాట. చాలా ఎక్కువ మొత్తంలో మనకి అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది శాలరీగా. ఓకేనా, సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క జాబ్స్కి అర్హత ఉన్నట్లయితే అస్సలు వదలకండి. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వెళ్ళినట్లయితే సీనియర్ మేనేజర్ సంబంధించి 25 మినిమం అనేది ఉండాలి. మినిమం 25 ఇయర్స్ అనేది ఉండాలి. మ్యాక్సిమం 35 ఇయర్స్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ విషయం గురించి మీకు వీడియో చివరిలో అయితే ఉంటుంది. ఓకే, సో కానీ ఇక్కడ మనకు ఏజ్ విషయానికి వెళ్ళినట్లయితే 25 నుంచి 35 ఏజ్ అని ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వెళ్ళినట్లయితే మీరు గ్రాడ్యుయేషన్ అనేది మీరు మ్యాథమెటిక్స్లో కానీ స్టాటిస్టిక్స్లో ఒక సబ్జెక్ట్గా చేయాలని చెప్పి అంటున్నారు. అండ్ అంతేకాకుండా ఫుల్ టైం MBA అనేది ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. లేదంటే మీరు MSc మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ని మినిమం 60% స్కోర్తో పాస్ అవ్వాలని చెప్పి అంటున్నారు. SC కానీ ST కానీ OBC కానీ PWD క్యాండిడేట్ అయితే 55% ఉన్నా పర్వాలేదు అంటున్నారు. లేదంటే మనకు CA కానీ ICW చేసిన వారు కూడా ఇక పోస్ట్కి అప్లై అని చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా మనకు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఓకేనా, సో ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఇక్కడ వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులకు అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, దాని తర్వాత మనం చూసినట్లయితే మేనేజర్కి సంబంధించి రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. సో సేమ్ ఇదే తరహాలో మనకు క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇంతకుముందు చూసిన దానికి కూడా ఇదే తరహా మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. 25 నుంచి 35 ఇయర్స్ అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఓకే, గ్రాడ్యుయేషన్ అనేది మనకు మ్యాథమెటిక్స్లో కానీ స్టాటిస్టిక్స్లో కానీ ఒక సబ్జెక్ట్గా ఉంటూ MBA అనేది మనకు ఫుల్ టైం చేసిన వాళ్ళైతే అర్హత అనేది ఉంటుందని చెప్పి అంటున్నారు. MSc మనకు సంబంధించి మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అనేది 60% స్కోర్తో పాస్ అవ్వాలి అని చెప్పి అంటున్నారు. CA కానీ ICW ఉన్నా పర్వాలేదు అంటున్నారు. ఓకే, ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది. ఓకే, అండ్ తర్వాత మనకు మేనేజర్ పోస్ట్ సంబంధించి 25 నుంచి 35 ఇయర్స్ అనేది ఉండాలి అంటున్నారు. మీరు LLB చేసి ఉండాలని చెప్పి అడగడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. తర్వాత మనకు మేనేజర్ సంబంధించి IS ఆడిట్ అనమాట. 25 నుంచి 35 ఇయర్స్ అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు. 60% గ్రాడ్యుయేషన్ అనేది మనకు అంటే 60% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి అంటున్నారు. అండ్ అంతేకాకుండా CISA కంపల్సరీ అని అంటున్నారు. ఓకే, OSCP కానీ మనకు CH సంబంధించి కూడా మనకు ప్రాధాన్యత ఉందని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. సెక్యూరిటీ ఆఫీసర్ సంబంధించి 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ అనేది మనకు ఉండాలి అని చెప్పి అంటున్నారు. అండ్ అంతేకాకుండా మీరు ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ వర్క్ చేసిన వాళ్ళైతే ఉండాలి. అండ్ అంతేకాకుండా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే మీరు మీ యొక్క ర్యాంక్ అనేది ASP కానీ DSP కన్నా తక్కువ అయి ఉండకూడదని చెప్పి కూడా ఈ యొక్క సెక్యూరిటీ ఆఫీస్ సంబంధించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది.
ఫ్రెండ్స్ పీడిఎఫ్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఖచ్చితంగా ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వెళ్ళినట్లయితే మీరు ఎస్సీ కానీ ఎస్టీ క్యాండిడేట్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు 5 years అప్పర్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓకేనా. ఆ యొక్క పోస్ట్కు కేవలం 30 సంవత్సరాలు అన్నారు కదా, సో మీ మ్యాక్సిమం 35 years అని ఉంది కదా, అంటే మీకు 40 years ఉన్న సార్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years అప్పర్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సంబంధించి 10 years అప్పర్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. మీరు ఏజ్ లిమిట్ దాటిపోయింది కదా అని చెప్పి అనుకోవద్దు. మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ బట్టి మీ యొక్క కేటగిరీని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ తర్వాత మనం చూసినట్లయితే మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఉంటుందంట. ఈ యొక్క అన్ని పోస్టులకు కూడా చూసినట్లయితే రీజనింగ్ సంబంధించి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి సిలబస్ అనేది ఒకే తరహాలో ఉంది. కానీ మీరు ఏదైతే ఎంచుకున్న పోస్ట్ అయితే ఉందో సో దానికి సంబంధించి మాత్రం ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది మనకు 75 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకు 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 200 మార్క్స్ అయితే ఉంటుంది. మనకు 2 hours 30 minutes పాటుగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో ఈ విధంగా మనకు అన్నిటికీ దాదాపుగా ఒకే సిలబస్ అయితే ఉంది. తర్వాత మనం చూసినట్లయితే విజయవాడకి సంబంధించి, హైదరాబాద్ సంబంధించి మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయంట. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే అభ్యర్థులు అయితే రాస్తున్నారో తెలంగాణలో అయితే హైదరాబాద్ ఎంచుకోండి, ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. మనకు ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వెళ్ళినట్లయితే ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కేవలం 100 rupees చెల్లిస్తే సరిపోతుంది. ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అయితే పడతాయి. మిగతా జనరల్ కానీ అదర్స్ సంబంధించి 600 రూపాయలు ప్లస్ జిఎస్టీ మనకు ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ యొక్క పోస్ట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని 10 మందికి కూడా తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.